హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియా శివన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే హోమ్ టూర్ అన్నమాట. సో మా ఇల్లు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మొత్తం చూసిన తర్వాత అందరు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇప్పుడైతే మా హోమ్ టూర్ లోకి వెళ్ళిపోదాం రండి. లోపలికి వెళ్ళే ముందు బయట బాల్కనీలో అంతా ఏముందో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇటు సైడ్ తులసి చెట్టు ఉంటుంది అనమాట. రోజు అత్తమ్మ ఇక్కడే పూజ చేస్తూ ఉంటారు. అలోవెరా చెట్టు కూడా ఉంది. మంచిగా అనేసి పెట్టినారు అనమాట. అండ్ ఇక్కడైతే ఒక బీన్ బ్యాగ్ ఉంటుంది. నేను శివ కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటాము ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే ఇదనమాట మా ఎంట్రన్స్ మొత్తము. నాకైతే చాలా నచ్చింది ఈ ఎంట్రన్స్ మొత్తము, ఎందుకంటే మొత్తం వుడ్ తో చేసినారు అనమాట. సో హడావిడిగా ఓవర్ గా లేకుండా సింపుల్ గా చాలా బాగుంటుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం అండి. ఫస్ట్ ఇలా లోపలికి రాగానే మొత్తం ఇది హాల్ అన్నమాట. ఇక్కడ హాల్లో రెండు చెట్లు పెట్టేసినాము, లుక్ బాగుంటుంది అనేది. ఇది ఒకటి షో చెట్టు అండ్ ఒకటి అయితే మనీ ప్లాంట్ అన్నమాట. అండ్ దెన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక విండో ఉంటుంది. ఇక్కడ కొన్ని చైర్స్ వేసాం కూర్చోవడానికి. నెక్స్ట్ అయితే ఇది మొత్తం ఎల్ షేప్ సోఫా అండ్ టీపాయ్ అన్నమాట. ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ అండ్ నాకు ఫేవరెట్ కూడా సోఫా అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మొత్తం ఇదే కలర్ శివ ఇష్టపడి చేపించుకున్నాడంట, బట్ నాకు కూడా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే మొత్తం టీవీ యూనిట్ అన్నమాట. ఈ టీవీ యూనిట్ మొత్తం బొమ్మలతో నింపేసింది మా అత్తమ్మ. ఇవన్నీ మా అత్తమ్మ చాలా అంటే చాలా ఇష్టంతో తెచ్చుకున్నారు. కొన్ని తిరుమలలో, కొన్ని శ్రీశైలంలో, కొన్ని కొంతమంది గిఫ్ట్ చేసినవి, అలా అన్ని ఉన్నాయన్నమాట. ఇదైతే ఏంటంటే మా మామయ్యకి అవార్డు ఇచ్చినారనమాట, బెస్ట్ బిల్డర్ గా. సో అప్పుడు వచ్చినాక ఇక్కడ పెట్టుకున్నాము. మా మామయ్య రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, సో అందుకు అవార్డు ఇచ్చినారనమాట. ఈ బొమ్మలు అయితే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి. ఇలా అంటే ఊగుతా ఉంటాయి అన్నమాట. ఇవి ఇవి మొన్న నాకు పెళ్ళైన తర్వాత శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చినారు ఇవి మూడు అత్తమ్మ. ఇవైతే ముందు నుంచి ఉన్నాయన్నమాట. ఇవన్నీ వేరే వాళ్ళు పెట్టినవి, ఇంట్లో చేరినప్పుడు ఇచ్చినవి అన్నమాట. ఇక్కడైతే కొంచెం స్టోరేజ్ కి కబోర్డ్స్ ఇచ్చినారు. ఇటు సైడ్ యుటిలిటీ ఏరియా అన్నమాట. ఎందుకులేండి మీకు చూపించడం, అదంతా యుటిలిటీ ఏరియా అన్నమాట. ఇదైతే ఒక వాళ్ళు దీనికి అంత నీట్ గా డెకరేట్ చేసింది అనమాట. ఇక్కడ డెకరేట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడైతే ఒక రాధాకృష్ణుడు, నా ఫేవరెట్ అన్నమాట రాధాకృష్ణుడు విగ్రహం అంటే. నాకు ఇష్టం వచ్చినట్టు ముందే ఉండింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది అన్నమాట. ఇక్కడైతే కొంచెం డెకరేటివ్ ఫ్లవర్స్, ఈ బాటిల్స్, ఇవి చూడండి చిన్న చిన్న భలే ఉన్నాయి కదా. ప్రేమ మరిది తీసుకొచ్చినారనమాట శ్రీశైలంలో, చాలా బాగున్నాయి అనేసి. అండ్ నెక్స్ట్ కింద అయితే బుద్ధుడు అన్నమాట. బుద్ధుడు ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉండాలనేసి పెట్టినాము. అండ్ ఒక ట్రీ కూడా, ఇది రియల్ ప్లాంట్ అన్నమాట, ఆర్టిఫిషియల్ కాదు. బుద్ధుడి దగ్గర ప్రశాంతంగా ఉండడం కోసం పెట్టినాము. అండ్ నెక్స్ట్ అయితే మా అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్ చూపిస్తాను. సో మాస్టర్ బెడ్రూమ్, అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్ లో పోయి ముందు ఇక్కడైతే ఒక ఆర్చ్ ఉంటుంది అనమాట. ఇదైతే కర్టన్ లాగే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ అన్నమాట. అటు సైడ్ ఉన్నది కనిపించాలి అనేసి ఇలాంటిది వేసినారనమాట. ఇది కూడా బాగుంది అసలు. అత్తమ్మ టేస్ట్ అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ లోపలికి వచ్చేయండి. ఫస్ట్ రాగానే ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. అండ్ దాని పక్కనే టీవీ యూనిట్ కూడా ఉంటుంది. అండ్ ఇలా అనమాట అతను వాళ్ళ బెడ్రూమ్ మొత్తం. అక్కడ ఒక క్లాక్ ఉంటుంది, ఫోటో ఫ్రేమ్ ఉంటుంది, రాధాకృష్ణుడు ఉంటుంది. ఇక్కడ కూడా ఇంకొక రాధాకృష్ణుడు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది.
ఇంకా నెక్స్ట్ అయితే ఇటు సైడ్ మొత్తం కబోర్డ్స్ ఇచ్చేసినారు అనమాట. ఎంత స్టోరేజ్ అయినా ఉంటుంది ఇక్కడ, ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట బట్టలు. సో ఇటు సైడ్ అటు సైడ్ ఇంకా విండోస్ ఇచ్చేసినారు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్ లోకి వెళ్ళిపోదాం రండి. కిచెన్ లోకి వెళ్ళే కంటే ముందు ఇటు సైడ్ ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది అనమాట. కామన్ వాష్రూమ్ అంటే ఇక్కడ ఒక షింక్ ఇచ్చేసినారు. ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట. సూపర్ ఉంటది అనమాట లుక్, అసలు నాకు బాగా నచ్చింది. ఒక పెద్ద మిర్రర్ ఇచ్చేసినారు అండ్ ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ వాల్ పెట్టేసినారు అనమాట అత్తమ్మ. ఇది నాకైతే బాగా ఫేవరెట్ అనమాట, చాలా బాగుంటది. ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్ అన్నమాట. ఇక్కడ కూడా ఒక ఆర్చ్ ఉంటది. ఇక్కడ కూడా చూడండి అత్తమ్మ ఎంత మంచిగా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టినారో. నాకు బాగా నచ్చింది అనమాట. అత్తమ్మ మంచిగా డెకరేట్ చేస్తారు. ఇది కూడా ఇక్కడ కూడా ఒక కర్టన్ లాంటిది వేసినారు, విజిబుల్ గా ఉండాలనేసి. సో ఇలాంటివి వేస్తే అక్కడ ఇటు సైడ్ ఉండేది కనిపిస్తూ ఉంటాయి కదా, సో అందుకనమాట. ఇక్కడైతే ఇంకా డైనింగ్ టేబుల్ అన్నమాట. కానీ దీని మీద ఎవరు కూర్చొని తినరు, అందరు హాల్లో కూర్చొని తింటారనమాట. సో ఇటు సైడ్ ఇంకా దేవుని గుడి అనమాట. దేవుని రూమ్ లో అయితే ఇవన్నీ మంచిగా డెకరేటివ్ గా చేస్తున్నారనమాట. ఇవి గవ్వలు అంటారు కదా, తెలిసేదానికి. అసలు నిజంగా అత్తమ్మ టేస్ట్ అసలు చాలా మంచిగా డెకరేట్ చేస్తారనమాట ఏదైనా. ఇదంతా చూడండి, ఇది కూడా నాకు చాలా ఇష్టం. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం ఉండదు కదా, సో అందుకు నాకు బాగా నచ్చింది అనమాట. సింపుల్ గా అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది. సో అన్ని దేవుళ్ళు అయితే చేసాక ఇదే అనమాట దేవుని రూమ్. రోజు అత్తమ్మ మాత్రం ఖచ్చితంగా పూజ చేస్తుంది అనమాట. సో ఈ రోజు కూడా పూజ చేసేసినాము. ఇటు సైడ్ అయితే కొంచెం కబోర్డ్స్ ఇచ్చినారు, ఏమన్నా దేవుని సామాన్లు అదంతా పెట్టుకోవడం కోసం ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చినారు. ఇక్కడ దేవుడు కూడా పెట్టుకోనికి అనమాట. అండ్ దీనికి ఎదురుగా కిచెన్ ఉంటుంది అనమాట. కిచెన్ కి కూడా ఇక్కడ సపరేట్ ఆర్చ్ ఉంది అనమాట. అండ్ అంటే సపరేషన్ ఉండాలనేసి ఇలా పెట్టినారు అనమాట. అండ్ ఇదైతే ఫ్రిడ్జ్, నాకంటే పెద్దగా ఉంది చూడండి. నాకు బాగా నచ్చింది. ఇది కూడా బ్లాక్ కాబట్టి నాకు బ్లాక్ ఇష్టం అనమాట. సో బ్లాక్ కాబట్టి ఇంకా నచ్చింది అనమాట. అండ్ ఇటు సైడ్ అయితే వాటర్ ఫిల్టర్ ఉంటుంది అండ్ షింక్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చిమ్నీ అండ్ కబోర్డ్స్ అన్ని ఉంటుంది అనమాట. మేము ఎక్కువ టైం స్పెండ్ చేసేదంటే ఇక్కడే. ఇదంతా కబోర్డ్స్ అంతా స్టోరేజ్ పెట్టుకోవడం కోసం ఇచ్చినారు. ఇటు సైడ్ ఒక విండో ఇచ్చినారు, వెంటిలేషన్ కోసం అండ్ గాలి వెళ్ళడం కోసం ఇచ్చినారు అనమాట. ఇది మొత్తం కిచెన్. ఇంకా నెక్స్ట్ అయితే పైకి వెళ్ళిపోదాం రండి. ఇది మా ఇల్లు ఏంటంటే డూప్లెక్స్ అన్నమాట. సో పైన మా బెడ్రూమ్స్ ఉంటాయి, కింద అత్తమ్మ వాళ్ళు ఉంటారన్నమాట. ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా మొత్తం ఏదో మంచిగా ఏమంతా పెట్టేసినారు, మొత్తం గ్రీనరీ ఉండాలి అనేసి. ఇదైతే మంచిగా ఉంటుంది అసలు, నాకు ఫేవరెట్. ఇది కూడా చాలా ఫేవరెట్ అన్నమాట. లైట్ మొత్తం చాలా బాగుంటుంది. పైకి రాగానే ఇటు సైడ్ కి మా బెడ్రూమ్ ఉంటది అనమాట. ఇదన్నమాట మా బెడ్రూమ్. చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటది, ఏమీ ఉండదు బెడ్రూమ్ లో. ఎందుకంటే శివకి ఇష్టం ఉండదు అవంతా పెట్టడము. ఏం పెట్టలేదు చూడండి, అసలు సింపుల్ అంటే సింపుల్, ఏమీ లేదు. జస్ట్ ఒక రూమ్ ఉంటది. ఇక్కడ ఒకటి సిట్అవుట్ ఏరియా పెట్టించినాడు తనకి ఇష్టం కాబట్టి, అంతే. అది కూడా వుడెన్ కలర్ లోనే. మళ్ళీ
ఇవి కూడా కబోర్డ్స్ వుడెన్ కలర్ లోనే పెట్టించాడు, మొత్తం వుడెన్ లోనే ఉన్నాయి అన్నమాట. ఇది మా బెడ్రూమ్. అక్కడైతే మా ఫోటో పెట్టినాము, పెళ్లికి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చినారనమాట ఆ ఫోటో. అది ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఫోటో అన్నమాట. ఇవన్నీ కబోర్డ్స్ చూడండి. తనకి చాలా అనేసి 2 కబోర్డ్స్ పెట్టించుకున్నాడు, నేను వస్తే నాకు కావాలి కదా. చూడండి 2 కబోర్డ్స్ పెట్టించుకున్నాడు, ఎట్లా సరిపోతాయి చెప్పండి మీరే. సో ఇక్కడైతే టీవీ యూనిట్ అనమాట, టీవీ పెట్టలేదు, మేము ఉన్నాం కాబట్టి సో పెట్టుకోలేదు అనమాట. డెకరేటివ్ ఐటమ్స్ కూడా పెట్టలేదు, తనకి ఇష్టం లేదనేది. ఇంకా ఇటు సైడ్ వాష్రూమ్, అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాగా అనమాట. ఒక పెద్ద మిర్రర్ పెట్టించేసి ఇటు సైడ్ ఒక సైడ్ టేబుల్ పెట్టించేసినాడు. సో అబ్బాయిలకి ఏం అవసరం లేదు కాబట్టి అప్పుడు సింపుల్ గా పెట్టించుకున్నారు, అదే అమ్మాయిలు అంటే మంచిగా పెట్టించుంటుండే. సో ఇంకా నెక్స్ట్ అయితే మా మరిది రూమ్ చూపిస్తాను. ఇది కామన్ వాష్రూమ్ లాగా అనమాట. ఈ బెడ్రూమ్ కి ఇది వాష్రూమ్ అన్నమాట, దీనికి అటాచ్డ్ ఉండదు. ఇది చిన్నగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి మా మరిది రూమ్ నాకు నచ్చింది యాక్చువల్ గా చెప్పాలంటే. మంచిగా డెకరేట్ చేసుకున్నాడు, మంచిగా చేసుకున్నాడు అనమాట. ఇవంతా ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చేసినారు, ఇక్కడ ఒక బెడ్ అండ్ ఒక గణేష విగ్రహం లాగా పెట్టుకున్నాడు అనమాట. ఇది విండో. ఇటు సైడ్ అయితే మంచిగా గాలి వస్తుంది, వెంటిలేషన్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇటు సైడ్ ఒక మిర్రర్. అండ్ ఇది చూడండి ఎంత మంచిగా పెట్టించుకున్నాడు. మా ఆయన మాత్రం ఏమీ పెట్టించుకోలేదు, సింపుల్ గా పెట్టించుకున్నాడు. మా మరిది మాత్రం బాగా పెట్టించుకున్నాడు అనమాట. ఇదంతా ఇది ఒక టీ5 ఇక్కడ పెట్టుకున్నాడు తను. అండ్ నెక్స్ట్ అయితే హాల్ అన్నమాట, పైన హాల్ అన్నమాట ఇదంతా. ఇక్కడైతే ఒక దివాన్ అండ్ ఒక సోఫా పెట్టేసినారు. ఆ, ఎవరైనా పైనకి వచ్చినా కూర్చోడానికి అన్నమాట. సో ఇక్కడ కూడా మంచిగా డెకరేటివ్ సర్వే పెట్టినారు, పూజ చేసి దేవుడి ఫోటోస్. ఈ ఇంటికి హైలైట్ అంటే ఇదే అనమాట, నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ కూడా కూర్చోడానికి సోఫా వేసినారు, ఇక్కడ ఒక విండో ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే బాల్కనీ అన్నమాట, సింపుల్ గా ఉంటుంది. సింపుల్ గా ఉంటుంది, ఏమీ ఉండదు, ఏమీ పెట్టలేదు. అరేంజ్ చేయాలి మొత్తం, చెట్లు ఇంకా బాల్కనీ డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ తీసుకురావాలి. మాకు టైం లేదు, మేము ఉండం కదా ఇక్కడ, సో అందుకే ఇంకా ఏం పెట్టలేదు అనమాట. ఇదైతే మిషన్ అన్నమాట, అత్తమ్మ స్టిచ్ చేస్తా ఉంటారు అన్ని బ్లౌజెస్ అవంతా. ముందు ఇంకా మంచిగా స్టిచ్ చేసేవాళ్ళు, ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల చేయలేదన్నమాట. ఇదైతే ఇక్కడైతే ఉయ్యాల పెట్టాలనేసి ఇవంతా పెట్టించినారు ఫ్రెండ్స్, కానీ పెట్టలేదు. పెళ్లికే పెట్టేయాలని అత్తమ్మ, కానీ టైం లేక వాళ్ళు పెట్టలేదు అనమాట అన్న వాళ్ళు. సో ఇక్కడ ఒక ఉయ్యాల పెట్టాలి అండ్ ఇక్కడంతా చెట్లు కూడా పెట్టించాలి అనుకుంటున్నాను నేనైతే. మంచిగా ఉంది, ప్లేస్ బాగుంది. సో ఇదంతా పెట్టియాలని అనుకుంటున్నాను. చూద్దాం, ఇదంతా పెట్టిన తర్వాత ఇది కూడా సపరేట్ గా ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు. అండ్ అటు సైడ్ కూడా ఒక యూటిలిటీ ఏరియా ఉంటుందన్నమాట. ఇటు సైడ్ మొత్తం యూటిలిటీ ఏరియా అన్నమాట. సో వాషింగ్ మిషన్ ఉంటుంది, ఇక్కడ ఒక కూలర్ కూడా ఉంటుంది, అక్కడ ఎవరైనా మంచం వేసుకొని పడుకోవచ్చు ఎవరైనా వచ్చినప్పుడు అనేది. సో ఇదైతే పైకి వెళ్ళడానికి నిచ్చెన లాగా పెట్టేస్తున్నాను అనమాట. సో ఇదంతా యూటిలిటీ ఏరియా. ఇది కూడా ఉంటది, ఇటు సైడ్ కి అటు సైడ్ కి కనెక్షన్ లాగా అన్నమాట. సార్కి ఇటు రాకుండా ఇటు కూడా రావచ్చు. సో ఇది అన్నమాట మా హోమ్ టూర్. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేసి చెప్పండి, అండ్ ఏది నచ్చింది కూడా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.